అరటిపండు. షుగర్ ఉంటే తినలేరు గానీ, షుగర్ అవును. లేని బీపీ ఉన్నోళ్ళంతా వాడుకోవచ్చు. ఓకే. అరటిపండులో పొటాషియం అనేది బాగా ఎక్కువ. ఈ పొటాషియం ఎంత ఎక్కువ లోపలికి పంపిస్తామో, మన రక్తంలో ఉప్పుని అంత గెంటేస్తుంది బయటికది పొటాషియం. ఉప్పు ఎండిపోయిందనుకోండి, రక్తం పలచబడుతుంది. ఒంట్లో నీటి నిల్వ కూడా కాస్త తగ్గి ప్రెషర్ తగ్గుతుంది. అందుకని బీపీ తగ్గించడానికి ఈ అరటిపండు కూడా మూడోది వాడుకోవచ్చు. ఓకే. నాలుగోది బీట్రూట్ లీవ్స్, పాలకూర హ్మ్. ఇలాంటి ఆకుకూరలు. ఈ 2 లీవ్స్ కూడానమ్మా నైట్రేట్స్‌ని పెంచుతాయి. లోపలికెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగి రక్తనాళాలు స్మూత్ అయ్యి బాగా వ్యాపొచ్చేస్తాయి డబుల్ రోడ్ లాగా. హ్మ్. అందుకే రక్తాన్ని పలచగా చేయడానికి కూడా ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది. హ్మ్. అందుకని ఇది నాలుగో రకంగా ఇది ఉపయోగం. ఇక ఐదవది సిట్రస్ ఫ్రూట్స్ అమ్మ. ఇందులో హై పొటాషియంతో పాటు ఫ్లావనాయిడ్స్ కొన్ని ఉంటాయి. హ్మ్. ఇవి రక్తనాళాలు న్యాచురల్ గా వ్యాకోచింపజేసేటట్టు పనికొస్తాయి. వ్యాసో డైలేటర్స్ అంటారు. అందుకని బత్తాయి తొనలు తింటాం, కమలా తొనలు తింటాం, ఇట్లాంటివి ఎక్కువగా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక ఆరవది ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్. ఈ 3 విత్తనాల్లో ఆర్జినిన్ అనే ఎమైనో యాసిడ్ ఉంటుంది. ఈ ఎమైనో యాసిడ్ గనక అందితే ప్రతి రక్తనాళం గోడ లోపల సహజంగా నైట్రిక్ ఆక్సైడ్ తయారయ్యే గుణం ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగేటట్టు ఈ అమైనో యాసిడ్ ఈ పప్పుల్లో ఉన్నది పనికొస్తుంది అన్నమాట. హ్మ్. అందుకే ప్రతి రక్తానికి ఎక్కువ నైట్రిక్ యాసిడ్ వచ్చి ప్రతి రక్తాలను వ్యాకోచించేటట్టు ఈ ఫుడ్ పనికొస్తుంది. ఇక ఏడవదమ్మా ఓట్స్ బాగా వాడుకుంటే మంచి హై ఫైబర్ 15% ఫైబర్ వాడి ఇది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్ మనలో పారాసింపథెటిక్ నరం యాక్టివేట్ చేస్తుంది. ఆ నరాలు యాక్టివేట్ అయితే మనం రిలాక్స్డ్ గా ఉంటాం. ఆటోమేటిక్ బీపీ తగ్గిపోతుంది. సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయితే కొంత రైజ్ అవుతుంది. పారాసింపథెటిక్ నరాలు గనక బాగా యాక్టివేట్ అయితే కూల్ గా కామ్ గా అవుతాం, రిలాక్స్ అయిపోతాం. దానికోసం ఇది పనికొస్తుంది అన్నమాట. ఇక ఎనిమిదవది దానిమ్మకాయ. ఇందులో హ్యూమిగ్యాలగిన్స్ అని కెమికల్ కాంపౌండ్. ఇదేం చేస్తుందంటే రక్తనాళాలన్నింటినీ రిలాక్స్ చేయడానికి బాగా రిలాక్స్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కెమికల్ కాంపౌండ్. కానీ దానిమ్మకాయ గింజలు కూడా బాగా మంచిది చెప్పవచ్చు. ఇక తొమ్మిదవదమ్మా పెరుగు. ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. గుడ్ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి? షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని కొన్ని తయారు చేస్తాయి. అవి ఏం చేస్తాయి? రక్తనాళాలన్నింటినీ హెల్దీగా అయ్యేటట్టు, ఇన్ఫ్లమేషన్ రాకుండా హెల్దీగా ఉండేటట్టు చేస్తాయి అన్నమాట షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. హ్మ్. కానీ గుండె జబ్బులు, బీపీలు రాకుండా రక్షించడానికి అది భలే మేలు చేస్తాయి. ఇక చివరిగా చియా సీడ్స్ 35% ఫైబర్ ఉంటుంది. 18 గ్రాములు ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుంది. ఈ ఒమేగా 3 ఫ్యాట్ ఎక్కువ ఉంటే రక్తనాళాల గుండెకి చాలా మంచిది అనమాట. రక్తనాళాల లోపల పనులు ఇన్ఫ్లమేషన్ రాకుండా బాగా సంకోచంతో స్మూత్ గా హెల్దీగా పనిచేసేట్టు ప్రతి బ్లడ్ వెజల్స్ కి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. హ్మ్. ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే ఒమేగా 3 ఫ్యాట్ అనమాట. ఇందులో